మనకి పెద్ద పెద్ద పట్టణాల్లో కూడలి అంటే జంక్షన్స్ ఉంటాయి కదా. ఆ జంక్షన్స్ దగ్గర కొన్ని బోర్డులు ఉంటాయి, మీరు గమనించట్లేదు. అంటే పత్తాబాద్కి దారిది, కైకలూరుకి దారిది, వంగాయగూడెంకి దారిది అని బోర్డులు ఉంటాయి కదా. ఆ బోర్డు దగ్గర ఉంటే ఆ ఊరు వెళ్ళిపోతామా? మరి ఏం చేయాలి? ఆ బోర్డు పట్టుకొని పోవాలి. ఆ బోర్డు ఎటు చూపిస్తే అటు పోవాలి. అర్థమైంది కదా. ఆ బోర్డుని మనం సైన్ బోర్డు అంటాం. సైన్ అంటే సూచన, అంటే అది మనకి ఎటు వెళ్ళాలో సూచిస్తుంది అనమాట. మీరు ఈ ఊరు వెళ్తున్నారా, ఇటు వెళ్ళండి, ఆ ఊరు వస్తుంది. సైన్ బోర్డు. అర్థమైందా? యోహాను భక్తుడు మనకి సైన్ బోర్డ్స్ ఇచ్చాడు. సైన్ బోర్డ్స్, సూచనలు ఇచ్చేటువంటి బోర్డులు ఇచ్చాడు. 21 ఇచ్చాడు. ఎన్ని ఇచ్చాడు? 21 సైన్ బోర్డులు ఇచ్చాడు. ఓకే, ఆ 21 సైన్ బోర్డులు ఎందుకు ఇచ్చాడో మీకు చెప్తా ముందు. అందులో ఒక సైన్ బోర్డు గురించి మనం చూద్దాం, సరేనా? యోహాను సువార్త 20వ అధ్యాయం. యోహాను సువార్త 20వ అధ్యాయం 30వ వచనం నుంచి చదువుతున్నాను. మరియు అనేకమైన ఇతర సూచక్రియలను యేసు తన శిష్యులు ఎదుట చేశాను. ఏం క్రియలయ్యి అంటే సూచించే క్రియలు. ఆ పని ఆయన్ని సూచిస్తాయి. ఆ పని ఆయన ఎవరో మనకు చెప్పుద్ది అనమాట. సో ఆయన పనే ఆయనకు సూచన. అర్థమైందా? నేను మంచి పాటగాడిని అంటే ఏం చేయాలి? పాడాలి. నేను మంచి వంటోడిని అంటే ఏం చేయాలి? నా వంట మీరు తిని ఈడు మంచి వంటోడురా, నా పాట విని ఈడు మంచి పాటగాడరా. అదేవిధంగా యేసే కొన్ని పనులు చేశాడంట. ఆ పనులు కనుక మనం వింటే, ఆ పనులు కనుక తెలుసుకుంటే ఆయన ఎవరో మనకు తెలుస్తుందంట. ఓకే, క్లారిటీ వచ్చిందా? చూద్దాం. మరియు అనేకమైన ఇతర సూచక్రియలను యేసు తన శిష్యులు ఎదురు చేశాను. అవి ఈ గ్రంథమందు రాయబడి ఉండలేదు. చాలా చేశాడు యేసయ్య, చాలా. ఎన్ని చేశాడు అని అంటే 21వ అధ్యాయం, అదే పక్క అధ్యాయమే, 25వ వచనం చూడండి. యేసు చేసిన కార్యములు ఇంకను అనేకములు కలవు. వాటిలో ప్రతి దాన్ని వివరించి రాసిన ఎడల అట్లు రాయబడిన గ్రంథములకు భూలోకమైనను చాలదని నాకు తోచున్నది. అంటే అన్ని చేశాడు. మీకు క్లారిటీ వచ్చిందా? బోల్డ్ చేశాడు. అయితే మనోడు 21 సెలెక్ట్ చేశాడు. ఎన్ని? 21 సెలెక్ట్ చేశాడు. 21 ఎందుకు సెలెక్ట్ చేశాడు సార్ అని అంటే ఏం చెప్పమంటారు? 21 చేయాలనిపించింది ఆయనకి అని కాదులే. 21కి ఒక అర్థం ఉంది. ఆయన ఏం చేశాడంటే ఈ 21 మూడు తెగలు, ఒక్కో తెగకి 7 అంటే మూడు రకాలైనటువంటి సూచనలు. 3 రకాలు. బోర్డు అనే సూచన అనుకుందాం. మనిషి ఒకటి నుంచోబెట్టి ఇటని చెప్పడం అనేది ఒక సూచన, లేకపోతే అక్కడ పోలీసుని పెట్టి ఒకటి చెప్పడం. అలాగా 3 రకాలైనటువంటి సూచనలు. ఒక్కొక్క దానికి 7. 3 ఏళ్ళు ఎంత? అదనమాట. మొత్తం 21. ఏంటి సార్ ఆ 3 రకాలంటే, మొదటిదేమో పనులు. ఏంటి? పనులు అంటే మీకు చెప్పాలంటే నీటిని ద్రాక్షారసంగా మార్చటం, లేకపోతే నీళ్ల మీద యేసయ్య నడవటం, లేకపోతే పుట్టుగుడ్డోడికి స్వస్థతనివ్వటం, చచ్చిపోయినటువంటి లాజర్ని 4వ రోజు లేపటం. అర్థమైందా? ఇలాంటి 7 ఉన్నాయి మొత్తం. అర్థమైందా? ఇవి పనులు. రెండోది ఆయన సవాళ్ళు విసిరాడు. అంటే ఆయన డైలాగులు, ఖతర్నాక్ డైలాగులు అనమాట. ఆ డైలాగ్ ఎవరిని వింటే కనుక అయితే ఈయన పిచ్చోడు అనుకోవాలి, లేదంటే ఆయన కాళ్ళ మీద పడిపోవాలి. నేను అమరావతి నుంచి వస్తున్నాను, నేను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అంటే మీరు ఏమనుకుంటారు? అయితే ఇటు పిచ్చోడే ఉండాలి, లేదా నిజంగా ఆడే ఉండాలి. యేసు ప్రభువు వారు అలాంటి డైలాగులు వేసాడు. నేనే పరలోకానికి మార్గాన్ని, నేనే జీవజలాన్ని, ఇలాంటి 7 చెప్పాడు. 7 ఆయన పనులు చేశాడు, 7 ఏమో సవాళ్ళు ఇసిరాడు. 7 సంభాషణలు చేశాడు. సంభాషణలు అంటే సింగిల్ నికోదేముతో మాట్లాడతాం, సమరయ స్త్రీతో మాట్లాడతాం, తర్వాత తోమతో మాట్లాడతాం, పేతురుతో మాట్లాడతాం. ఇలా 7గురితో సింగిల్గా మాట్లాడాడు, ఒంటరిగా ఒక్కొక్కరితో.
7 సంభాషణలు చివరికి వచ్చేప్పటికి వాళ్ళు ఆయన కాళ్ళ మీద పడిపోయారు. సో 7 పనులు లేదంటే 7 సూచనలు, 7 సవాళ్ళు, 7 సంభాషణలు, 3 ఏళ్ళు అంతా 21 విషయాలు రాశాడు. ఈ సూచనలు అంటే కూడా మీకు చిన్న విషయం చెప్పాలి. ఇప్పుడు మీరు చిన్నగా ఏ విధంగా ఊహించండి, మనం గోధుమ విత్తనం ఉందనుకోండి, ఓ విత్తనం నాటామనుకో, ఎన్ని చెట్లు వస్తాయి? ఓ చెట్టు వస్తుంది. ఆ ఒక చెట్టుకి ఒకటే గోధుమ గింజ వచ్చింది అనుకోండి, గోధుమ చెట్టుకి ఒకటే గోధుమ గింజ వచ్చింది అనుకో, మనం బతకగలమా? ఎందుకని? గోధుమ గింజ వచ్చింది కాబట్టి ఎందుకు బతకలేం? ఒక గోధుమ గింజ వస్తే చపాతీకి 1 ఎకరం గోధుమలు వేయాలి, అవునా కదా? మనం బతకలేం. అయితే ఒక గోధుమ గింజ వేస్తే బోల్డ్ గోధుమ గింజలు వచ్చేటట్లు చేసేది ఎవరో? దేవుడు. దాన్నే మనం నేచర్ అంటాం, అంతే కదా? సృష్టి అంటాం. సృష్టి ఎవరు దేవుడు చేసిందే కదా. అంటే ఒక గోధుమ గింజని అనేక గోధుమ గింజలు చేయగలిగేటువంటి సామర్థ్యత భూమికి ఇచ్చాడు. అది ఎవరిచ్చాడు? దేవుడు ఇచ్చాడు. అయితే ఏసైకి మనం చపాతీ ఇచ్చామనుకోండి, ఏసైకి చపాతీ ఇచ్చామనుకోండి, చపాతీ చేతితో పట్టుకొని ప్రార్థన చేస్తే చేతిలో చపాతీ ఎక్కువైపోద్ది. ఎంత ఎక్కువైపోద్ది అంటే 10,000 మంది కూడా పెట్టేయగలుగుతాడు ఒక చపాతీని. అది భూమి ఒక్క ఇత్తనం బోల్డ్ ఇత్తనాలు చేసింది, ఏసై చెయ్యి ఒక్క చపాతీ బోల్డ్ చపాతీలు చేసింది. దేవుడు చేసే పనేగా అయితే, ఇంకెవరైనా చేయగలడా? చేయలేడు. ఇక రెండోది, ఇప్పుడు మీకు కమ్యూనియన్ ఇస్తారు కదా, కమ్యూనియన్లో ఏమేమి ఇస్తారు? రొట్టె ఏంటిది? ఎక్కడి నుంచి వస్తుంది ఏంటది? ఏ చెట్టు? ద్రాక్ష చెట్టు నుంచి ద్రాక్షారసం ఎక్కడి నుంచి వస్తుంది? ద్రాక్షపళ్ళ నుంచి. ద్రాక్షపళ్ళలోకి ద్రాక్షారసం ఎక్కడి నుంచి వస్తుంది? అదే చెట్టుకి ఆ పళ్ళకి ద్రాక్షారసం ఎక్కడి నుంచి వస్తుంది? భూమిలో నీళ్లు పడతాయి కదా, ఆ నీళ్ళంతా లాక్కొని ఆ చెట్టు రసం చేసి కాయ చేస్తుంది. దాన్ని తీసుకొని మనం చెత్తకొట్టేసేసి రసం తీసుకొచ్చి తాగుతాం, అంతే కదా? అంటే ఎంతకీ రసం వచ్చేది ఎక్కడి నుంచి? నీళ్ళ నుంచే దగ్గర, నీళ్ళ నుంచే వచ్చేది. మనకు కూడా పెద్ద గొప్ప విషయం కాదు. మనకేంటంటే నీళ్లు ద్రాక్ష రసం అవ్వాలంటే 15 ఏళ్ళు పట్టుద్ది. కానీ యేసు ప్రభుకి నీళ్ళు ఇస్తే ఒక క్షణంలో నీటిని ద్రాక్షారసం చేసాడు. దేవుడు చేసే పనిగా. అవునా? అది సూచనలు అంటే. అర్థమైంది కదా మీకు? చాలా చిన్న విషయమే. మీరు పెద్ద విపరీతంగా ఆలోచించాడు ఏమనుకోకర్లా, కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఆలోచిస్తే వచ్చే విషయం ఇది. అర్థమైందా? ఇవి సూచనలు అన్నమాట. ఎందుకు ఇచ్చాడంటే సూచనలు చూడండి, 21 వచనం, యోహాను 20:31. యోహాను 20:31. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు. అసలు మనమంతా ఈ క్రైస్తవులు నమ్మే దేవుడిని ఏమని పిలుస్తాం? మనందరం ఏమని పిలుస్తాం? యేసుక్రీస్తు అంటాం కదా. అసలు ఆయన పేరు అది కాదు. అదేంటి సార్, మా సార్ ఎప్పుడు అదే చెప్తాడు, నువ్వు దొంగ బోధకుడు అంటే. కాదు, నేను ఆయన ట్రైన్ చేసింది కూడా నేనే. అంటే ఆయన పేరు యేసే. ఏం పేరు అయింది? మరి క్రీస్తు ఏంటి సార్? ఆయన పేరు కాదు అది. ఇప్పుడు మహాత్మా గాంధీ ఆయన పేరా? కాదు, గాంధీ ఆయన పేరు. మరి మహాత్మా ఏంటి? ఆయనకి ఇచ్చిన పేరు. మీకు అర్థమైందా? యేసు అనేది ఆయన పేరు, క్రీస్తు అనేది ఆయనకి ఇచ్చిన బిరుదు. అర్థమైందా? గాంధీ గారికి మహాత్మాని ఎందుకు ఇచ్చారు? ఆయన చేసిన పనులు బట్టి, అంతే కదా? అదేవిధంగా యేసు ప్రభు ఎవరో గుర్తించి ఆయన క్రీస్తు అని బిరుదు ఇచ్చారు. చూడండి, ఇప్పుడు మీరు కావాలంటే యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అంటే క్రీస్తు అనే బిరుదు ఎవరికి ఇస్తారు? దేవుని కుమారుడికే ఇస్తారు. ఎవరికి ఇస్తారు? యేసు దేవుని కుమారుడైన క్రీస్తు. దేవుడు ఎక్కడ ఉంటాడు? పరలోకంలో. సో దేవుని కుమారుడు రావాలంటే ఎక్కడి నుంచి రావాలి? పరలోకం నుంచి వచ్చినోడే క్రీస్తు. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మినట్లును, నమ్మి ఆయన నామమందు జీవం పొందినట్లు ఇవి. ఆయన దేవుని కుమారుడైతే నాకే, దెయ్యం కుమారుడైతే నాకే అని అనొచ్చు నువ్వు. అలా కాదు రా బాయ్.
ఆయన దేవుని కుమారుడు నువ్వు నమ్మేవనుకో, నీకేమొస్తుంది? జీవం వస్తుంది, నిత్య జీవం వస్తుంది. లేకపోతే రాదు. తమ్ముడు వాటర్ బాటిల్ కొంచెం వాటర్ ఇస్తావు, ఆయనక చూస్తావేందా? నేను మొత్తం ఇమ్మన్నానా? నేనేమడిగాను? నువ్వు నాకేమిచ్చావు? నేనేమడిగాను? నువ్వు నాకేమిచ్చావు? నేనేమడిగాను? నేను అడిగిన వాటర్, మనవాడు నాకు బాటిల్ ఇచ్చాడు. కూర్చో. ఎందుకు ఇచ్చాడు అని అంటే, నీళ్లు నాకు ఇవ్వలేడు ఆయన. గ్లాసులోనో బాటిల్లోనో పోసేవాళ్ళు. ఇలా తీయగలడా? ఈలేడు. నీళ్ళు అక్కడి నుంచి ఇక్కడ రావాలంటే నీళ్ళు దేంట్లో దాంట్లో పోయాలి. గ్లాసులో పోయాలి, లేదా చెంబులో పోయాలి, లేదంటే ఓ సీసాలో పోసేవాళ్ళు. అదే దీంట్లో అన్నం వేసిస్తావా? మరి దేంట్లో వేసిస్తా? అన్నం అయితే ప్లేట్లు వేసిస్తాడంట. భోజనానికి ప్లేట్ కావాలి, నీళ్ళకి బాటిల్ కావాలి కదా. బాటిల్ లేకపోతే నీళ్ళు రావు నా దగ్గరికి, ప్లేట్ లేకపోతే అన్నం రాదు నా దగ్గరికి. అదేవిధంగా పరలోకం నుంచి భూమి మీదకి దేవుడు జీవాన్ని పంపిద్దాం అనుకున్నాడు. ఏమి జీవం అదంతటా అదే రాదు, దేంట్లో దాంట్లో పెట్టాలి. ఆ జీవాన్ని దేంట్లో పెట్టాడు? ఏసీలో పెట్టాడు. బాటిల్ నా దగ్గరికి వస్తే ఏమొచ్చినట్లు? నా దగ్గరికి నీళ్ళు వచ్చినట్టు. ప్లేట్ నా దగ్గరికి వస్తే ఏమొచ్చినట్లు? ఫుడ్ వచ్చినట్టు. ఏసీ నా దగ్గరికి వస్తే ఏమొచ్చినట్లు? అది విషయం. అర్థమైందా? ఇప్పుడు నేను ఈ నీళ్ళు తాగుతున్నానా? ఎందుకు తాగట్లేదు? మనవాడి మీద డౌట్ నాకు, అందుకే తాగట్లా. మనవాడి మీద నమ్మకం ఉందనుకో, ఇది ఎంగిల్ చేయలేదని, ఈ నీళ్ళు మంచి అని నేను తాగుండేవాడిని. నేను తాగట్లా. డౌట్, మనవాడి మీద ఫేస్ చూస్తే డౌట్ వస్తుంది, నేను తాగట్లా. అర్థమైందా నీకు? అంటే ఇచ్చినోడి మీద నమ్మకం ఉంటే, తీసుకున్న దాన్ని తీసుకుంటే, స్వీకరిస్తే నాకేమొస్తుంది? నీళ్ళు వచ్చేస్తాయి. దేవుని యందు విశ్వాసం అంటే యేసు ప్రభువును స్వీకరిస్తే మనకేమొస్తుంది? నిత్యజీవం వస్తుంది. చాలా సులభమైన విషయం కదా. ఓకే, యోహాను 5:24 చూడండి. నేను చెప్పిన మాట కరెక్టా అదే కదా? చూడొచ్చు. యోహాను 5:24. నా మాట అని అంతసేపు అనకూడదు. అది అది నా మాట నమ్మి నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉండి నన్ను స్వీకరిస్తే మీకేముంటుంది? నిత్యజీవం ఉంటుంది, లేదా పోతారు. బైబిల్ చాలా సులభమైన పుస్తకం, కొంచెం నెమ్మది చదివితే చాలా బాగుంటుంది. అర్థమైందా? ఇవ్వండి మొత్తం యోహాను సువార్త ఎందుకు రాశాడంటే ఇది కారణం.